గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీ ఇంట్లో మన పెళ్లి కోసం ఎన్నో గొడవలు పడాలనుకుంటాను. పడక తప్పదు, కానీ దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది. అంతవరకు మనం వెయిట్ చేద్దాం. ఆ తర్వాత కూడా మీ ఇంట్లో ఒప్పుకోలేదంటే? నువ్వే నాకు ముఖ్యం బాలా. నువ్వు నాకు కావాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ నేను నిన్ను వదులుకోలేను. థ్యాంక్స్. ఎందుకు ఇప్పుడు థ్యాంక్స్? మనం దూరం అయినట్టుగా లేదు. మన మధ్య ఇది ఆఖరి థ్యాంక్స్ గా ఉండాలి. ఓకే? సరే, నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. దాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? అమ్మా నాన్న కూడా ఊళ్ళో లేరు. రావడానికి 10-12 రోజులు పడుతుంది. అలాగా? అవును. అయితే ఈ ఊరిని గందరగోళం చేసేద్దాం. చేసేద్దాం. సరే, ఇప్పుడు ముద్దివు తీసుకో. కానీ కళ్ళు మూసుకోవాలి. ఎలా నవ్వుతున్నాడో చూడు. సో స్వీట్. ఓకే 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 ఓకే. ఇంతకు ముందు ఎప్పుడైనా మైకం వచ్చిందా? లేదు డాక్టర్. 2-3 సార్లు తల నొప్పిగా ఉందని చెప్పింది. ఏం డాక్టర్? ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు సే. మీ మంజు మరణానికి చేరువవుతోంది. అయ్యో బా సో భయపడేంతగా ఏం లేదమ్మా. సాధారణంగా టెన్షన్లో వచ్చే మైకమే. నేను భయపడలేదు డాక్టర్. ఈయన ఎక్కువగా భయపడ్డారు. నేను చెప్పాను కదా. సరే, ఇక మేము బయలుదేరొచ్చా? ఓకే. థ్యాంక్ యూ డాక్టర్. పద బలా. వస్తాను డాక్టర్. నేనే ఊరికే టెన్షన్ అయ్యాను. నేను ముందే చెప్పాను, నువ్వే అనవసరంగా టెన్షన్ పడ్డావు. సరే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నువ్వు టెన్షన్ అవ్వకు. ఏంటి? మన ప్రోగ్రామ్ ఇంకో రోజు పెట్టుకుందాం. ముఖం పగలు కొడతాను. నేను చెప్పిన చోటకి నువ్వు వస్తున్నావు. కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది, ముఖ్యమైన పనట. నేను వెళ్ళి తీరాలి మంజు. అవన్నీ నాకు తెలీదు, నువ్వు వస్తున్నావు. అర్థం చేసుకోనంటావేంటి? నో నో నో, నేను సినిమా థియేటర్కి వెళ్ళు. పనుంది ఇవాళ, ఇంకే ప్రోగ్రామ్ వద్దు. సినిమాకి తీసుకెళ్తారా? నువ్వే కదా అన్నావు. చెప్పాను, కానీ అంతకంటే ముఖ్యమైన పని ఉంది. అర్థం చేసుకో. నాకంటే ఏంటి అంత ముఖ్యమైన పని? ఒకసారి చెప్తే అర్థం కాదు. నేను పనుందని చెప్తున్నానుగా. ప్లీజ్ రా, అర్థం చేసుకో. నన్ను హాస్టల్లో వదిలేస్తావా? ఇక మీదట నేను వెతుకుంటూ రాను. నువ్వు వచ్చే వరకు నేను ఫోన్ కూడా చేయను.
మంజుకి ఏమైంది డాక్టర్? ఏం బాలా, కొన్నాళ్ల క్రితం తల వెనుక భాగంలో దెబ్బ తగిలిందా? అవును డాక్టర్, నన్ను ఒక యాక్సిడెంట్ నుంచి కాపాడింది. అప్పుడు తలకి దెబ్బ తగిలినట్టు చెప్పింది. కానీ కానీ అది జరిగి 3 నెలలైంది డాక్టర్. అప్పుడు మంజుని ఎక్కడికైనా మెడికల్ చెకప్కి తీసుకెళ్లారా? లేదు. ఒకవేళ అప్పుడే చెకప్ చేయించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఆ, కానీ ఇప్పుడు ఏంటి ఇప్పుడు? తనకేమీ కాదు. మీరు అనుకుంటున్నట్టు తనకేమీ కాదు. ఊరికే తొందరపడాలో చెప్పకండి డాక్టర్. నా మంచుకేమీ కాదు. లైట్గా మైకమే కదా. కాదు బాలా. నన్ను ఇంత చిన్న విషయానికి మరణం కిరణం అంటూ భయపెట్టకండి. లేదు, మీరు తప్పుగా చెప్తున్నారు. తనకి పోయి తను చాలా మంచిది డాక్టర్. ఆర్టీవీఓ విన్ స్మాల్ పర్మిషన్. దీనికి మంచి వాళ్ళెవరు చెడ్డ వాళ్ళెవరు అన్న తేడా తెలియదు బాలా. పుట్టినప్పుడే మెదడు భాగంలో ఉన్న రక్తనాళాల్లో గడ్డలాగా ఒకటి ఫామ్ అయి ఉంటుంది. కానీ ఎలాంటి సిమ్టమ్స్ బయటికి తెలియవు. వయసు అయినప్పుడు, బీపీ రేస్ అయినప్పుడు, లేక మంచుకు తగిలినట్టు దెబ్బ తగిలినప్పుడు ఆ స్థలంలో బ్లడ్ బ్లీడ్ అవ్వడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్ల తరువాత ఆ బ్లీడింగ్ వల్ల తలనొప్పి, మైకం, కంటి చూపు మందగించడం లాంటి సిమ్టమ్స్ ఒకటొకటిగా బయటపడ్డాయి. మంజుకు కూడా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చుంటాయి. వాటిని తను నిర్లక్ష్యం చేసింది. మనసుని దృఢం చేసుకోవాలా. మరణాన్ని మనం ఎలాగూ తప్పించలేం, కానీ కొన్నాళ్ళు ఆపగలం. అది కూడా మంజు విషయంలో మహా అయితే 6 మాసాలే. తను నాకు కావాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. తనని ఎలాగైనా కాపాడండి డాక్టర్. అలాంటి అవకాశం ఉంటే మేమే చెప్పేవాళ్ళం కదా. నా వల్ల అవుతుంది. నేను కాపాడతాను డాక్టర్. నేను కాపాడతాను. ఏ ట్రీట్మెంట్కైనా నమ్మకం ముఖ్యం. ప్రయత్నిద్దాం, చివరి వరకు ప్రయత్నిద్దాం. ఓకే? హలో 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 హలో.
కోపమా? సారీరా. మాట్లాడొద్దు బాలా. నువ్వు నన్ను కలిసి వారం రోజులైంది. నిజంగా పనితో బిజీగా ఉన్నానురా. నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. సరే అది వదిలే. ఒక ముఖ్యమైన విషయం, కుదరదని మాత్రం చెప్పుకో. వెంటనే మన పెళ్లి జరగాలి. ఏంటి జోక్ చేస్తున్నావా? లేదు, వెంటనే అంటే ఎలా? 1 year వెయిట్ చేయలేవా? వీల్లేదు మంజు. 6 months, పోనీ 3 months అయినా వెయిట్ చేయి. ప్లీజ్ మంజు. 1 month, వీల్లేదు. పోనీ 1 వారం. లేదు, వెంటనే మన పెళ్లి జరగాలి. జరిగి తీరాలి. ఏ ఆలోగా నేను చచ్చిపోతాను బాలా. తెలుసు బాలా, ఐఎమ్ కౌంటింగ్ మై డేస్. అవునా? ఇంతవరకు నీ మొహంలో నేను బాధని చూడలేదు, కానీ ఆ రోజు చూశాను. హాస్పిటల్లో ఉండగా ఫస్ట్ టైం. అక్కడ ఏదో తప్పు జరిగింది అనిపించింది. నేను ఒక డాక్టర్ని కలిశాను. నా పరిస్థితి అర్థమైంది. చావబోయేది నేను, కానీ మరణ భయం నీ కళ్ళలో తెలుస్తుంది. వద్దు బాలా. నా వల్ల కాదు మంజు. విడిపోవడానికి మనం ప్రేమించుకున్నాం. అది తలరాత. నీకే తెలుసా, జీవితం చిన్నదైతే చాలా సంతోషంగా ఉంటుందట. నా ఈ చిన్ని జీవితంలో నేనెంత సంతోషంగా ఉన్నానో తెలుసా? ఆంటీకి అంకుల్కు నా విషయం తెలుసా? వద్దు, తెలియనివ్వకు. మా అన్నయ్య వల్లే విడిపోయినట్లు అనుకోని చివరిదాకా. మా వాళ్ళకు కూడా తెలియకూడదు. నా ప్రేమైనా సరే, మరణమైనా సరే, ఇప్పుడు వాళ్ళకున్న ఒకే సంతోషం నేను జీవించేదాన్ని అయితే ఇప్పుడు కూడా అన్నీ వదిలేసి నీతో వచ్చేదాన్ని. చావబోయేదాన్ని కదా. ఈలోగా వాళ్ళని కూడా ఎందుకు బాధ పెట్టడం? సంతోషంగా ఉండని. ఇప్పుడు మా వాళ్ళంతా నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్ళి తీరాలి. నాకు వేరే దారి లేదు బాల. సారీ బాలా, నీ ముందు నేను ఏడవకూడదు అనుకున్నాను, కానీ నా నుంచి కాలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను బ్రతికున్నంత కాలం నేను చూస్తూనే ఉండాలి. నేను ఈ ప్రపంచాన్ని వదిలేసిపోయేటప్పుడు నువ్వు నా పక్కనే ఉండి సాగనంపాలి. వస్తావుగా బాలా?